పల్లవి, వాట్ ఏ సర్ప్రైజ్! ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అన్నయ్య వాళ్ళేరి? లోపలున్నారు, రా. హాయ్ రా. పల్లవి, హాయ్ అక్క. హాయ్ పల్లవి. అన్నయ్య, హాయ్. వాట్ సర్ప్రైజ్! ఏంట్రా ఇంత సడన్ గా వచ్చావు? సూర్య కూడా వచ్చాడా? అది తనకేదో మళ్ళీ మీటింగా? నాకైతే మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అనిపిస్తుంది. గొడవలే. పుట్టింటి వాళ్ళని మెచ్చుకుంటే ఏ మొగుడైనా నొచ్చుకుంటాడ్రా. అలిగాడు, అలిగితే అలిగాడని నేను వచ్చేశాను. శభాష్ అక్క, మంచి పని చేసావు. అర్చన, నువ్వు వెళ్ళి పల్లవికి ఏదైనా పలహారం తీసుకురా. ఏంటి ఇప్పుడు ఈ టైంలో వస్తే పలహారం పెట్టి పంపించేస్తారా? మీ అందరితో కలిసి భోంచేసి చాలా కాలమైంది. అందరం కలిసి భోంచెయ్యాలి. అయితే వంట నేను చేస్తాను. వదినా, నువ్వు వంట అనగానే ఉరిమింది. ఇక నువ్వు చేసింది తింటే నా వంటకే వంకలా నిన్ను. ఆగు. చూడన్నా. ఏంటగా మెచ్చుకోవాలా? పల్లవి, మొన్న ఏం జరిగిందో తెలుసా? అర్చన కొబ్బరి పచ్చడి చేస్తాను అంది. సరే కొబ్బరే కదా నోకే అన్నాను. తీరా చూస్తే ఆ కొబ్బరి ఊరికి మిక్సీ బ్లేడ్లు అన్ని కలిపి తీసుకొచ్చి ముందర పెట్టింది. అనయ్య, మన పప్పుచారు చేస్తానందా, అందులో పప్పు వేయడమే మర్చిపోయింది. ఏయ్ నిన్ను ఊరుకో. సర్లేరా, నువ్వు మాత్రం ఏం చేసావురా? కాఫీ తెస్తానని కాఫీలో ఉప్పేసి తీసుకురాలేదు. ఇదేంట్రా అంటే ఉప్పు చక్కెర రెండు ఒకే కలర్ లో ఉన్నాయి, నన్నేం చేయమంటావు అనలేదా? అది అందుకే బాబు, అలాంటి ప్రయోగాలు ఏం లేకుండా అందరం కలిసి బయటకెళ్ళి భోంచేద్దాం. నేను ఇంట్లో ఎంజాయ్ చేద్దామని వస్తే బయటకంటావేంట్రా? నాకు అర్చన చేసే వచ్చిరాని వంట ఇష్టం. నీకిష్టమే, కానీ మా వరకు చాలా కష్టం. అయితే మీ ఇష్టం. ఏయ్, మరి వంట ఎవరు చేస్తారు ఇప్పుడు? నానమ్మ. ఎలా ఉన్నావు నానమ్మా? ఏమ్మా, నువ్వు నన్ను చూడటానికి రాకపోయినా నిన్ను చూడటానికి నేను ఇక్కడి దాకా రావాలన్నమాట. నేను వద్దాం అనుకున్నాను నానమ్మా, ఈ లోపు నువ్వే వచ్చేసావు. ఇప్పుడు అది భోంచేయాలి నానమ్మా. ఎవరు వంట చేస్తారనేది ప్రశ్న. ఎవరో ఏంటి, నానమ్మే చేస్తుంది. ఏ నానమ్మా? నువ్వు పెత్తనాలు చేస్తుంటే నీకు నేను వంట చేసి పెట్టాలా? నా వల్ల కాదు. నానమ్మ నానమ్మ ప్లీజ్, నానమ్మ ప్లీజ్ ప్లీజ్. నీ వంట తిని ఎన్నాళ్ళైందో. అవునానమ్మా, అసలు నీ వంట రుచే మర్చిపోయాం. వంట చేయనానమ్మా. నానమ్మ, నేనైతే నీ వంట రుచి చూడలేదు. ప్లీజ్ నానమ్మ. ప్లీజ్ ప్లీజ్ బామ్మా, నానమ్మ. ప్లీజ్. అబ్బబ్బబ్బా, Please. ఆపండ్రా. మీ సొద కంటే వంట చేయడమే నయం. నువ్వు తింటా ఉండరా. హలో కిషోర్, నేను మల్లికని. చెప్పండి మల్లిక్ గారు, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు. వాయిదాకి ఇంకా 5 రోజులే టైం ఉంది. రంగం చూస్తే ఇంకా డల్గానే ఉన్నారు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. ఇంత సీరియస్ కేస్ ఆయన రంగా కప్పచెప్పడం ఏంటో, రంగా దీన్ని ఈజీగా తీసుకోవడం ఏంటో, అసలు ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ఏమీ అర్థం కావడం లేదు. రంగా గారిని అడగలేను, ఆయన నాకేమీ చెప్పరు. నాకు చాలా టెన్షన్గా ఉంది కిషోర్. మల్లిక్ గారు,
మీరేం వరీ కాకండి. మనం కేసు ఖచ్చితంగా గెలుస్తాం. రంగా గెలిపిస్తాడు. నిజం, మీరనుకున్నట్టు రంగా ఆదమర్చిలేడు. తనకిప్పుడు రాజశేఖరం గారి విలువ తెలుసు, గెలుపు విలువ తెలుసు. గెలుస్తాడు, గెలిచి తీరతాడండి. మీరు నిశ్చింతగా ఉండండి. నిజంగానా? అబద్ధం చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టగలం, కానీ కేసు గెలిపించలేంగా. చూడండి, మీరు ప్రశాంతంగా ఉండండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి. గుడ్ నైట్. ఉమ్. మనిషికి మరో జన్మ ఉంటుందంటావా అన్నయ్య? ఇప్పుడెందుకమ్మా ఆలోచన? ఏం లేదన్నయ్య, మన ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, నానమ్మ నాన్న అన్నింటినీ అందర్నీ ఈ పెళ్లి మూలంగా మిస్ అయ్యాన్రా. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీ అందరి మధ్యన పుట్టి ఇక్కడే ఉండిపోవాలనుంది. నిజమే, కానీ ఇప్పుడు ఆ అనుబంధాలు ఎక్కడున్నాయమ్మా? అంతా ఆవిరైపోయాయి. విడిగా ఉన్న వాళ్ళం కలుసుకోలేకపోతున్నాం, కలిసి ఉన్న వాళ్ళం విడిగా వెళ్ళిపోతున్నాం. ఏ సమస్య శాశ్వతం కాదన్నయ్యా. అసలు అన్నింటికీ పరిష్కారం నాకు తెలిసి ఒక్కటే: నాన్నగారిని బయటికి తీసుకురావడం, నాన్నగారిని గెలిపించడం. అదంత సులభం కాదని నేను ఒప్పుకుంటాను. వాటికి సాక్ష్యాధారాలు సంపాదించడం ఒక ఎత్తైతే, ఇంట్లో వాళ్ళని సమాధానపరచడం మరో ఎత్తు. కానీ తప్పదురా, తట్టుకుని నిలబడాలి. నాన్నని నువ్వే గెలిపించాలి. గెలిపిస్తానని ఒక్క మాట చెప్పరా, తృప్తిగా వెళ్తాను. అదే మా ఇంటికి. అలాగేనమ్మా, గెలిపిస్తాను. నా ప్రాణం పనంగా పెట్టైనా సరే గెలిపించడానికి ప్రయత్నిస్తాను. సరేనా? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. వదినా చెప్పు. పద్మిని, బాబుకి ఎలా ఉంది? తగ్గింది వదినా, బెటర్. ఉత్సవం మెలకుగా ఉన్నాడా? నిద్రపోతున్నాడా? ఇప్పుడే జ్వరం విడిచింది వదినా, చెమటలు పడుతున్నాయి. డల్గా ఉంటుంది కదా, నిద్రపోతున్నాడు. లేచాక ఫోన్ చేయిస్తాలే. సరే. నువ్వు బాధపడుకొదినా, మేమున్నాగా. ఆధైర్యంతోనే కదా పద్మిని నేనింకా ఇక్కడ బతుకుంది. అవును, నువ్వు వాడి దగ్గరేగా ఉన్నావు. ఉత్సవ్ పక్కనే ఉన్నాను, ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. పద్మిని, ఉత్సవ్ లేవగానే ఫోన్ చేయించి. అలాగే. అన్నట్టు రేపు స్కూల్కి పంపించకే. అలాగే. సరే, బాయ్.
హా, ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను. ఉమ్, ఒక ఇంట్లో ఒక భార్య భర్త వాళ్ళకు పాప ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ భర్త లేచి, ఏమే చాలాసేపటి నుంచి చూస్తున్నాను పాపలో ఏడుస్తుంటే దాన్ని నిద్రపోచొచ్చు కదే అన్నాడు. దానికి అతని భార్య, పాప నిద్రపోయి చాలాసేపు అయిందండి, నేనే పాటలు పాడుతున్నాను అన్నదంట. అనే నేను ఒక జోక్ చెప్తాను. ఆ, మా ఫ్రెండ్ గారు సీరియస్ గా కార్ పార్క్ చేసి 2 వీల్స్ తీసేశాడు. ఎందుకు? 2 వీల్సా? ఎందుకు? ఎందుకు? 2 వీల్స్ తీసేశాడా? ఎందుకురా? అది 2 వీలర్ పార్కింగ్ కాబట్టి. ఓ. ఆ, ఇప్పుడు నేను ఓ కథని డాక్టర్ని కలిసి, సార్ నాకు ఎక్కువ కాలం బతకాలనుంది, అందుకు ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ వెంటనే పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారా? కాదు, ఎక్కువ కాలం బతకాలి అనే ఆశ చచ్చిపోతుందని. ఇది మాత్రం కరెక్ట్. చాలే. అదేంటి తినకుండా అలా కలుపుతావేంటి? నానమ్మా, నాకిలా తినాలని లేదు నానమ్మా. అందరి దగ్గర తలో ముద్ద తినాలనుంది. ఆ పిచ్చి కోరికే ఉంటే తినిపిస్తానుండు. అక్క ఇంకొక ముద్ద చాలరా. ప్లీజ్ అక్క. ఆను. నేను తినిపిస్తాగా. ఇదిగో. రేపు నేను అడిగిన డీటెయిల్స్ అన్ని తెచ్చివ్వండి. ష్యూర్ మేడం. ఏమన్నా చెప్పాలా? మీరేమీ అనుకోనంటే చిన్న మాట మేడం. ఏంటిది? ఫీజ్, లాయర్ ఫీజ్. కేసు వాదించినందుకు ఇన్నాళ్ళు తీసుకోలేదు కదా, ఇప్పుడైనా తీసుకోండి మేడం. చూడండి నిఖిల్ గారు, నేను ఈ కేసు వాదిస్తోంది నన్ను నేను గెలిపించుకోవడానికి, మిమ్మల్ని గెలిపించడానికి కాదు. సో ఫీజ్ ప్రసక్తే లేదు. ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. అది కాదు మేడం. ప్లీజ్ నిఖిల్ గారు, మీరు నాకు చేసిన హెల్ప్ ఇంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువైంది. దయచేసి వాటన్నిటినీ డబ్బుతో ముడిపెట్టకండి. మీరింకా ఏదైనా మాట్లాడాలా? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం? మొన్న వాయిదాలో రంగా టైం అడిగాడు. దేనికి అడిగాడు?
గెలవడానికి ఆయన కనిపించిన హోప్ ఏంటి మేడం? దాని గురించి మీరంతగా ఆలోచించాల్సిన పనిలేదు. అన్నయ్య టైం అడిగింది వెంటనే ఓడిపోవడం ఇష్టం లేక, నా వల్ల కాదని చెప్పలేక. అయినా వాడిప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. తనీ కేస్ గెలవడు, గెలవలేడు. తనే కాదు, ఎవ్వరొచ్చినా గెలవలేరు, మనం తప్ప. నిఖిల్, మనం కేస్ గెలుస్తాం. మల్లీశ్వరి మీ ఇంటికొస్తుంది. ఇవి జరిగి తీరతాయి. సరేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా హాయిగా నిద్రపోతాను. ఒకే కడుపున పుట్టా, ఒకే గదిలో ఉన్నా, ఒకేలా ప్రేమించామనుకున్నాను. ఒకేలా మోసపోతాం, జీవితాన్ని కోల్పోతామని అనుకోలేదమ్మా.